మాజీ మంత్రి శనక్కాయల అరుణ ఓటు గల్లంతైంది. దీంతో గుంటూరు జిల్లా కలెక్టర్ కు అరుణ ఫిర్యాదు చేశారు. 45 ఏళ్లుగా గుంటూరులో నివాసం ఉంటున్నానని, ఇప్పుడు తన ఓటు జాబితాలో లేదని అధికారులు చెప్తున్నారు. ఇక మంత్రిగా పనిచేసిన తన ఓటే లేదంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఓటరు జాబితాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్టుకున్నారా? All classmates went off. I'm using my vote since 45 years. Sir, people came and your vote not in Guntur 1 or Guntur 2. My house is in Guntur 1, my hospital in Guntur 2. Two places I will. ఇంతకు ఏమన్నారండి ఎలక్షన్ కమిషన్ ఎంత బాగా చేస్తుందో చూస్తున్నాం మనం. ఎలక్షన్ కమిషన్ ఎంత బాగా పనిచేస్తుందో. 5,000 ఓటుకి ఖర్చు పెట్టే పాలిటీషియన్స్ వచ్చేసి ఇస్తుంటే కమిషన్ ఏం చేస్తుంది? పాత కాలంలో ఒక ఆయన ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశారు, ఆయన పేరు ఎవరు? శేషన్ గారు. అట్లాంటి వ్యక్తులు వస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుందని నేను అనుకుంటా. ఎంత మంది వచ్చినా వాళ్ళు డబ్బులు ఇవ్వడం, వీళ్ళు ఓట్లు వేయడం, వీళ్ళు డబ్బులు ఇవ్వడం, కోట్లు పెట్టి కొనుక్కోవడం. ఈ పరిస్థితి దారుణమైన పరిస్థితి వస్తా ఉంది. ఓటు వేసే వాళ్ళందరికీ ఇంకో మాట చెప్తున్నా, మీరు డబ్బులు తీసుకోవద్దు, మీరు నిలదీసి అడిగేటువంటి ప్రభుత్వాలుగా రాజు వచ్చే విధంగా వెళ్ళండి. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నేను అనను. ఎవరి హ్యూమన్ బీయింగ్ ఆంధ్ర ఇండియన్ సిటిజన్ నో. ఇది అన్నిటికంటే కూడా చాలా వాల్యుబుల్ హక్కు ఇది. ఈ హక్కును వాడుకొని మీకు కావలసిన ప్రభుత్వాలు తెచ్చుకోండి అని చెప్పడం కోసం ఎవరి తరపున నేరాలా? నా గురించి నేను వచ్చా, నా ఓటు గురించి నా వచ్చా, ఎవరికి కంప్లైంట్ కాదు, అడ్మినిస్ట్రేషన్ బాలేదని తెలియజేస్తున్నాను.